నా పోరాటం నా కోసమే, నా కుటుంబం కోసమో కాదు, భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాను. న్యాయం కోసం, ధర్మం కోసం. నా పోరాటంలో నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి కార్యకర్తకు నా ధన్యవాదాలు. పులివర్తి నాని. ఈరోజు చంద్రి నియోజకవర్గంలో మన తుమ్మలగుంట అపరిచితుడు ఏ విధంగా దొంగ ఓట్లు తెరలేపి సుమారు 63,000 ఫామ్ 6లు పెట్టడం కానీ, ఫామ్ 7లు కానీ, ఫామ్ 8లు కానీ అన్నీ కలిపి 1,16,000 పెట్టడం, దాని ద్వారా గెలవాలనుకోవటం మన తుమ్మలగుంట అపరిచితుడు చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు. ఒకసారి అధికారులారా కళ్ళు తెరవండి. నేను చేసిన పోరాటం ఇంత తాగదు మాది. ఈ పోరాటం ఎంత దూరానికి ముందుకు పోతాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు సామాన్య పౌరుడు కలిగించాలి. సామాన్య పౌరుడు గెలిపిస్తేనే ప్రభుత్వం ఏర్పడాలి, ఎమ్మెల్యే గెలవాలి. నీలాగా 2019లో దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి చంద్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవసరం లేదు. న్యాయంగా ఏ విధంగా ముందుకు పోయి ప్రజాబలంతో గెలవాలనే ఉద్దేశంతో నేను ఉన్నా. మా కోసమో మా కుటుంబం కోసం కాదు. నిన్న జరిగినటువంటి సంఘటనకి నన్ను వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, జనసేన కుటుంబ సభ్యులకి, అధికారులకి, ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పోరాటం ఇంత తాగదు. ఈ పోరాటం ఇంకా పోతానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా ఈ తుమ్మలగుంట అపరిచితుడు చేసినటువంటి అన్నిటిపైన పోరాటం ఈరోజు స్టార్ట్ అవుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా ప్రజాబలమే గెలుస్తుందని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నా. మీ పులివర్తి.